నమస్తే అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తు మంచిగున్నా. అందరికీ ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు. సో ప్రస్తుతం నేనున్నది గోల్కొండ మహంకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ జరిగే బోనాలకి ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి, అంతేకాదు ప్రత్యేకంగా బంగారు బోనం అయితే ఇక్కడ సమర్పిస్తున్నారు. ఆ బోనాల ఏర్పాట్లకి ఎన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు, జనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏమేమి ఏర్పాట్లు చేశారో ఇక్కడ ప్రధాన అర్చకులైన సురేష్ చారి గారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. లోపలికి వెళ్దాం రండి. ఏం పేరు? పారిజాత. ఎన్నేళ్ళ నుంచి బొట్లు పెడుతున్నారు? నుంచి 3 years నుంచి వస్తున్నా. అంటే ఏమన్నా అనుకున్నవి జరిగాయా? జరిగాయండి. నేను లాస్ట్ ఇయర్ మంచి జాబ్, ఫస్ట్ జాబ్ వచ్చింది. సెకండ్ ఇయర్ ఇల్లు అనుకున్నాను, ఇల్లు కూడా వచ్చింది. సో చాలా బాగుంది. అందుకని నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది, తనని కూడా చెప్పిన. చాలామంది మా సిస్టర్స్ ఇట్లా వచ్చినారు. ఇట్లా చాలా నమ్మకం, పవర్ఫుల్. సో ఇంకా మీ ఫ్రెండ్కి కూడా చెప్పారంటున్నారు, ఒకసారి మీ ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, హాయ్. మీ ఫ్రెండ్ చెప్పారంట కదా మీకు? అవునండి, మా ఫ్రెండ్. కోరికలు నెరవేరాయి? అవునండి, నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను. బట్ నాకు కోరిక నాకు 10 years నుండి అలానే ఉంది. మేము హైదరాబాద్కి వచ్చి 10 years అవుతుంది. అప్పటి నుంచి మేము రెంట్లోనే ఉన్నాము. ఈ ఇయర్, పోయిన ఇయర్ వచ్చాను, కోరుకున్నాను. ఈ ఇయర్ మాత్రం నాకు ఇల్లు అయితే వచ్చేసింది. హైదరాబాద్లో అపార్ట్మెంట్ తీసుకున్నామండి. ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంది, అది ఇంకా పెండింగ్ ఉంది. ఎట్లా అనిపిస్తుందండి? ఇప్పుడు సెకండ్ టైం ఈ ఇయర్. అంతకుముందు లాస్ట్ టైం అక్క చెప్పింది, ఆ చెప్పిన ఇయరే నేను వచ్చాను, ఈ బొట్లన్నీ పెట్టాను. నేను నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను, ఇంకా చాలా మంది కూడా చెప్తాను ఈ విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరు వచ్చారు ఇక్కడికి? మాకు మంచి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాము, బొట్లు పెట్టడానికి వస్తాము. ఎల్లమ్మకు, మాకు ఎల్లమ్మ తల్లి మంచిగా అన్ని కలిగిస్తుంది అని వస్తాం. ఏమన్నా జరిగాయా మీకు? మాకప్పుడు బోనాలు ఈ మధ్యన జర రాలేదు, అప్పుడు వచ్చేటప్పుడు మంచిగా అనిపించింది. అన్ని జరిగినాయి, మాకు మంచిగా అనిపించింది. ప్రతి ఏటా వస్తారా? ప్రతి ఏటా అంటే నేను బోనం అయితే 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తానండి. ఇక జర మధ్యన మాకు కొంచెము ఇక ఉంటాయి కదా, అట్లా రాలే 2 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన ఇక వచ్చి మళ్ళీ ఒక రోజు బోనం చెయ్యాలి. చేస్తా, బియ్యం పోస్తా, అమ్మవారికి బోనం చేస్తా. ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు మంచిగా అనిపించింది. ఈ రోజు అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంత నాకు కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ ఆ నొప్పులు అనేదే లేకుండా అయింది. బొట్లు పెట్టుకుంటూ వచ్చిన కిందికి వెళ్ళి పై దాకా, నాకు అదే మంచిగా అనిపించింది. మీరు? నేను ఇక్కడే ఉంటా, గోల్కొండలో. అందరికీ నమస్కారం. ఇక్కడ మేము ఏది కోరుకున్నా అదే అవుతుంది, కానీ చాలా ఆనందం అవుతుంది. ఎప్పుడైనా సరే అమ్మవారికి ఏది మొక్కినా కంపల్సరీ అవుతుంది. అయితే మేము సంవత్సరం కంటిన్యూ బొట్లు పెట్టుకుంటూ వస్తాం, బోనం చేస్తాం. మరి లాస్ట్ డే కూడా వస్తాం. ఈ నెల మొత్తం ఎప్పుడు మాకు అనిపిస్తే అప్పుడు వచ్చేస్తాం. సంవత్సరాల నెల మొత్తం ఎప్పుడు మాకు అమ్మవారి దగ్గర రావాలనిపించింది అప్పుడు రావాలి, మొక్కాలి. కానీ అవుతాయి అన్నీ, ఏది కోరుకున్నా అది అవుతుంది కంపల్సరీ. ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం బొట్లు పెడతాం. ఈ సంవత్సరం ప్రతి ఏటా మీరు అనుకున్నది జరుగుతుంది. మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు చాలా మంచిగా అనిపిస్తుంది. వీలైనప్పుడు బియ్యం పోస్తాం, బోనం చేస్తాం, అన్నీ మంచిగా అనిపిస్తాయి. పొద్దుగాల వచ్చినమైతే వేళ్ళ బుద్ధే కాదు ఇక్కడి నుంచి. మా ఏజ్ పోరగాలేమో పైకి ఎక్కడానికి ఇబ్బంది ఏమనిపించదమ్మా, నాకు మంచిగా ఎక్కుతాం. అనుగ్రహం ఉంటే ఆమె ఎప్పుడైనా పిలిపించుకుంటుంది. 3 సార్లు ఎక్కుతాం చూడు, ఇప్పుడు నెలల్లో మంచిగా వస్తాం. ఎప్పుడైనా వస్తాం, మంచిగా అనిపిస్తుంది. రావాలనిపిస్తుంది మళ్ళా అట్లా. ఏమో ఎంత ఉందమ్మా, ఉండొచ్చు 50 దాకా. 50 బాగున్నాం మేము. ఇక్కడ వస్తుంటాం ఎప్పటికి. మా ఇల్లు ఇక్కడనే ఉంది, గోల్కొండ కిందనే ఉంది. బొట్లు పెడుతుంటారా ప్రతి ఏటా? ప్రతి సంవత్సరం పెడతాం మేము. కోరుకున్నదంతా అవుతుంది. నాకేం కాలేదు, ఇప్పుడు కాలేదు, ఇప్పుడు కావాలి. నాకు ఇల్లు కావాలి, నా పిల్లలు కావాలి. ఇప్పుడైతే లేదు. నాకు గోల్కొండ వెళ్ళమ్మా, నువ్వు నాకు ఇల్లు కావాలి, ఇల్లు చేపియాలి నాకు ఈ సంవత్సరం. ఇప్పుడు నీతోటే కొట్లాడతా. 10 దినాలు నాకు ఇల్లు కావాలి. 10 దినాలలో ఏమన్నా ఇల్లు దొరకాలి నాకు. ఇల్లు దొరికితేనే నీకు మంచిగా 4 బోనాలు చేస్తా, యాటను కోస్తా, నీకు నేను మంచి చేస్తా. నాకు ఇప్పిపోతే నేనేం చేయను, మర్చిపోతాను నీకు. అంతే అంతే, నాకు ఇప్పియాలి. నాకు ఇల్లు కావాలి, నా పిల్లకి సంతానం కావాలి, అంతేనా. ఏం నాకు 2 ఈ అవతల కోడలు వస్తుంది, ఇల్లు ఉంటే కోడలు వస్తుంది ఎట్లనన్నా అని. ఇల్లు లేక చాలా తక్లీఫ్ ఉన్నా నేను. అదే ఇల్లు కొరకే ఉంది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఈ గుడికి? మాది ఇక్కడ ఉంది, మా అత్తగారిది ఇక్కడనే కిందనే ఉంది మా ఇల్లు అని. ఇక్కడ అమ్మేసి నేను రంగరోజుకి వెళ్ళిన. ఇప్పుడు మాకు దొరకాలి.
ఇక్కడ అమ్మేసి అక్కడ వెళ్ళినాము. ఇప్పుడు నాకు ఇల్లు కావాలి అంతేనే, ఏం లేదు. గోల్కొండ ఎల్లమ్మకి ఇల్లు కావాలి. అందరికీ నమస్కారం, ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు అందరికీ. సో ప్రస్తుతం నేనున్నది గోల్కొండలోని జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారు కూడా ఉన్నారు. సో మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు సురేష్ చారి గారు మనతో ఉన్నారు. సరే వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సురేష్ చారి గారు నమస్తే. నమస్కారం, నా పేరు సురేష్ చారి. ముందుగా మీ అందరికీ ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు. ఈ రోజు పూజలు ఎలా నిర్వహించారు, అమ్మవారికి ప్రత్యేకత ఏంటిది ఈ రోజు నుంచి ఒకసారి మాకు చెప్పండి. ఈ రోజు అమాస సందర్భంగా మనకి పొద్దున మహంకాళమ్మకి, జగదాంబ అమ్మవారికి, మహంకాళమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. పొద్దున్నే అమ్మవారికి అభిషేకం కార్యక్రమము అన్ని చేయడం. భక్తులు మనకి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు, మన సిటీ నుంచి అందరూ మహిళలు మనకి మెట్లకి బొట్ల అలంకరణ చేసుకుంటా పైకి అమ్మవారికి ధూపదీప నైవేద్యం, పరమన్నము అన్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది. పొద్దున్న నుంచి భక్తులు బాగానే అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని ధూపదీప నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారికి బంగారు బోనం ఉంది మా ఇంట్లో నుంచి. మా బ్రదర్ శ్రీకాంత్ చారి అన్నగారు అమ్మవారు ఆయనతో కళ్ళలో రావడము, అమ్మవారు ఆయనతో చేయించుకోవడం మాకు చాలా సంతోషం, అదృష్టం వాళ్ళతో. మేము ఈసారి ఏంటంటే ఫస్ట్ పూజకి బంగారు బోనం తీసుకురావడం జరుగుతుంది. అలాగే మనకి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ మహంకాళమ్మ విగ్రహాలు ఉంటాయి మేడం. మహంకాళమ్మ విగ్రహాలు ఉంటాయి, మనకి 100 మంది పూతరాజులు ఉంటారు, ప్యాడ్ బ్యాండ్ ఉంటుంది మేడం. మనకి విజయవాడ నుంచి కళాకారులు వస్తున్నారు. ఈసారి నుంచి కేరళ వాళ్ళు డప్పులో వాళ్ళు వస్తున్నారు మేడం. అదే విధంగా అన్నదానం కార్యక్రమం ఉంటుంది మేడం. వచ్చే భక్తులందరికీ అన్నదానం కార్యక్రమం ఇక్కడ మనకు మా ఇంట్లో నుంచి వస్తుంది మేడం. మా ఇంట్లో నుంచి తీసుకొని గోల్కొండ పైకి అమ్మవారు తీసుకురావడం జరుగుతుంది. శ్రీకాంత్ చారి గారు ప్రత్యేకంగా అన్నదానం కూడా చేస్తున్నారు. అన్నదానం కార్యక్రమం ఉంటుంది. వచ్చే మంది 2000 మనుషులకు అందరికి అన్నదానం కార్యక్రమం ఉంటుంది మేడం. అన్ని సౌకర్యాలు ఉంటాయి మేడం. అలాగే మాకు ఇక్కడ పీఎస్ కమిటీ, మైత్రి కమిటీ, మన గోల్కొండ పిఎస్ నుంచి మాకు అందరూ మాకు సపోర్ట్ గా ఉండి గోల్కొండ నుంచి తీసుకురావడం జరుగుతుంది. మహంకాళమ్మ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి జనాల రద్దీకి? లేదా ఈసారి మనకు గవర్నమెంట్ నుంచి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ మేడం అట్లా నుంచి మన గవర్నమెంట్ నుంచి ఈసారి ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ కెమెరా గానీ, మనకు వాటర్ ది కానీ, బ్యారిగేటింగ్ కానీ మేడం. ఇక్కడ హాస్పిటల్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటారు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు మేడం. అన్ని డిపార్ట్మెంట్ ఈసారి పబ్లిక్ వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది ఉండకుండా మనకి మొన్న రివ్యూ మీటింగ్ అని ఉంటే పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ మ్యామ్ గారు అన్ని రివ్యూ మీటింగ్ అయింది మేడం. వచ్చే భక్తులకి ఇట్లా ఏ ఇబ్బంది కలగకూడదు, వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి మేడం. ఇప్పుడు ఈ 9 రోజులు ప్రతి గురువారం, ప్రతి ఆదివారం 9 రోజులు ట్యూస్డే చేస్తారు మేడం. ఇక్కడ ట్యూస్డే రోజు తీసుకొస్తారు అమ్మవారికి ఊడి బియ్యము, ఇవన్నీ ధూపదీప నైవేద్యము అన్ని సమర్పిస్తాం జరుగుతుంది. మొదటగా మహంకాళి అమ్మవారికి మొదటి జగదాంబ అమ్మవారు, మహంకాళి ఇద్దరు అమ్మవారు తీసుకొస్తారు మేడం. ఇక్కడ ఏంటంటే జగదాంబ అమ్మవారు ఉన్నారు, మహంకాళి అమ్మవారు, ఇద్దరు అమ్మవారికి బోనం గానీ, ఇద్దరు ఓడిబియ్యం ఏది ఉన్నా అమ్మవారు ఇద్దరు అమ్మవారు తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేకంగా మీ ఇంటి నుంచే బంగారు బోనం వస్తుంది, ఈసారి ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా అదృష్టం మనం అమ్మవారు మాతో, మా అన్నయ్యతో ఈసారి బంగారు బోనం చేయించుకోవడము మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో నుంచి మా అమ్మవారు మాతో బంగారు బోనం చేయించుకొని ఆమె ఈ బంగారు బోనంతో నైవేద్యం కానీ సమర్పిస్తే ఈసారి నైవేద్యము అమ్మవారికి ఓడిబియ్యాలు ఈసారి రేపు ఫస్ట్ పూజ రోజు తీసుకురావడం జరుగుతుంది. స్వామి మాకు ఒక్కసారి అమ్మవారి చరిత్ర గురించి, ఇక్కడ వెలిసినప్పటి నుంచి పూజలు ఎలా నిర్వహిస్తున్నారు ఒక్క మాటలో చెప్తారా? ఇప్పుడు ఏంటంటే అమ్మ స్వయంభూ అమ్మారమ్మ, ఇద్దరు అమ్మవారు స్వయంభూ అమ్మారమ్మ. అప్పటికి మనకు 1100 అప్పుడు కాకతీయ కాలంలో అమ్మవారు వెలిసిన అమ్మారు. అప్పటికి పూజ చేస్తుండే. రాను ఇక ఏంటంటే మనకి భక్తులు వస్తున్నారు. అప్పుడు రాను అమ్మవారి మొక్కులు అందరూ భక్తులు వచ్చి రాను జనాభా అనేది మనకి పెరుగుతుంది. మనకి మీరు చూసారు 2014 నుంచి మనకి మన కేసీఆర్ సార్, మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ తరఫున అప్పుడు మనకి తెలంగాణ పండుగ మంచిగా చేసుకోవాలి. మనకి అప్పటి నుంచి మనకి చాలా ఇది మేడం, డెవలప్మెంట్ చాలా ఇది ఉన్నా మనకి అన్ని సౌకర్యాలు అన్ని చాలా డెవలప్మెంట్. ఇప్పుడు వచ్చే జనాలకి ఏం ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాము అనేసి అంటున్నారు. సో వాళ్ళకి ఇంకా ఏదన్నా మంచి చేసే ఆలోచన ఉందంటారా? అంటే ఇంకా బాగు చేయాలి. నేను చెప్పేది అదే మేడం, ఒకటే మేడం, ఏం లేదు భక్తులందరూ రావాలనుకున్నాను. ఈ 4 రోజుల పాటు బోనాలు ఉంటాయి. భక్తులకు అన్ని ఇబ్బంది ఉన్నాయి, ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా ఈసారి గవర్నమెంట్ ప్రకారం మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం, అలాగే చెంటి బాబు, అలాగే మన ఇక్కడ పీసీ అండ్ మైత్రి కమిటీ వాళ్ళు ఉంటారు మేడం. భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడ సీసీ ఫోటోస్ కానీ, వాటర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ మనకి బ్యారిగేటింగ్ మేడం, జెంట్స్ కి లేడీస్ కి అలాగే మన బోనం తీసుకుంటారు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి మేడం. భక్తులు ఏది లేదు, టెన్షన్ ఏం లేదు, అందరూ వచ్చి మంచి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. స్వామి 9 రోజులు, ఇప్పుడు మొదటి రోజు అంటే రేపు 26వ తారీఖున ఒక్క రోజేనా, లేదంటే ఈ 9 రోజులు కూడా బోనం ఎత్తొచ్చు అంటారా? ఈ 4 రోజుల పాటు అయితే మేడం 9 పూజలకి మనకి గురువారం ఆధారం ఉంటది. ఈ 1 మంత్ డైలీ తీసుకొస్తారు మేడం బోనం. అంటే గురువారం ఆధారం కాకుండా డైలీ తీసుకొస్తారు అమ్మవారికి ఊడి బియ్యం గానీ, ధూపదీప నైవేద్యం గానీ ఏది ఉన్నా అమ్మవారికి ఊడి బియ్యం అని ఈ 1 మంత్ కంటిన్యూ తీసుకొస్తారు మేడం. జనాలకి ఏం చెప్తారు స్వామి? అంటే అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు ఏది తీసుకొస్తే అమ్మవారు? అట్లా ఏం లేదు మేడం, ఇక్కడ అమ్మవారు అందరూ తీసుకొస్తారు మేడం. పరమాన్నం తీసుకొస్తారు, కొందరు పూరి తీసుకొస్తారు, హల్వా తీసుకొస్తారు,
అందరూ అన్ని అమ్మవారికి తీసుకొని సమర్పిస్తారు మన భక్తులు. ఓకే, మా పల్లవి టీవీ ప్రేక్షకులకు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు స్వామి? ఈ 26వ తారీఖున వచ్చే జనాలకి. నేను అదే పల్లవి టీవీ ఛానల్ కి అదే చెప్తున్నాను, ఈ అమ్మవారు మా జగదమ్మవారు మా అంకల్ అమ్మవారు మీ ఛానల్ పైన ఆశీర్వాదం ఉండాలి, మేము వచ్చే భక్తులపై అందరు రావాలి అని కోరుకున్నాం. 9 రోజుల పూజ అంటున్నారు కదా స్వామి, ఆ ఒక్కొక్క రోజు ప్రత్యేకత ఏంటి ఒకసారి చెప్పారా? 9 పూజలకి ఏంటంటే మేడం మనకి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అలంకరణ ఉంటది మేడం. ఇక్కడ ఒక పూజకి శాకాంబరి ఉంటది, మనకు ఫ్లవర్ డెకరేషన్ ఉంటది, ఒక రోజు బ్యాంగిల్స్ అలంకరణ ఉంటది మేడం. ఈ 9 పూజలు ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అలంకరణ ఉంటది. 7వ పూజకి ఏంటంటే మేడం శావ ఊరేగింపు ఉంటుంది. ఇక్కడ జగదాంబ అమ్మవారు మల్లమ్మ తల్లి మా అంకలమ్మని కలవడానికి వస్తుంటే శావ ఉంటది, 7వ పూజ ఉంటది. ఇక లాస్ట్ 9వ పూజకి ఏంటంటే ఇక్కడ లాస్ట్ పూజ రోజు కుంభారతి, గుమ్మడికాయలు కుంభారతి, మా 26 మంది కులవృత్తులు అందరి కింద నుంచి గుమ్మడికాయలు ఆనంకాయ గావ కార్యక్రమం ఉంటుంది మేడం. అంతా అమ్మవారికి నైవేద్యం పడిచేసి గుమ్మడికాయ కొట్టేసి ఈ బోనంతో మనకి 5 అంతస్తుల బోనం ఉంది మేడం. ఇది ఈ బోనంతోని లాస్ట్ గుమ్మడికాయలు కొట్టిన తర్వాత ఈ 5 అంతస్తుల బోనంతో కుంభారతి తీయడం జరుగుతుంది. ఆ రోజు కుంభారతి తీసిన తర్వాత బోనాలు అనేది ముగుస్తాయి అనమాట మేడం. లాస్ట్ అమ్మవారికి బోనంతోని ఆ రోజు నుంచే కళ్ళు శాఖ ఇవన్నీ చేయడం జరుగుతుంది. కళ్ళు శాఖ గుమ్మడికాయ ఇవన్నీ కొట్టి పూతరాజు కాబట్టిన తర్వాత ఈ కుంభారతి చేయడం జరుగుతుంది. అప్పటికి కుమార్తె అయిన తర్వాత బోనాలు అనేది ముగుస్తాయి మేడం. ఎట్లా అనిపిస్తుంది స్వామి ఇన్నేళ్ళుగా పూజలు పురస్కారాలు మీ చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు? నేను మాకు చాలా అదృష్టం వహిస్తున్నాం మేడం పూజ చేయడం. ఫస్ట్ మా తాత బాగయ్య, భవాని, బ్రహ్మయ్య, ఈరమ్మ, తర్వాత మా నాన్నగారు సాయిబాబాచారి, ఇప్పుడు నాతో పాటు నేను శ్రీకాంతచారి అన్నగారు, మా అన్నగారు తర్వాత శివాచారి గారు, మేము పూజారి చేస్తున్నాం మేడం. 6th జనరేషన్ మాది. మాకు చాలా అదృష్టం పూజారి చేస్తున్నాం మేడం ఇక్కడ. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి పూజలు చేస్తూ మీ చేతుల మీదుగా ఇంకా హ్యాపీగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సో విన్నారు కదా సురేష్ చారి గారు చెప్పింది. ఇప్పటికే అమ్మవారికి బొట్లు సమర్పించడం అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి పొద్దుటి నుంచి. అంతేకాకుండా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏదైనా అయినా కూడా వైద్య సిబ్బందిని కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అండ్ ఈసారి మాత్రం చాలా ఘనంగా జరగబోతున్నాయనేసి కూడా చాలా మంచి రెస్పాన్స్, చాలా భారీ అంచనాతో ఉన్నారు. బంగారు బోనంతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ.